హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. సో టుడే వీడియో వచ్చి ఎంతో రుచికరమైన సూపర్ టేస్ట్తో కూడిన అటుకులు చుడువ. ఇది రెగ్యులర్గా మనం చేసుకునేలా కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, మరీ ఎక్కువ కాదండి, నేను మరీ ఎక్కువగా వేయట్లేదు. ఎందుకంటే నేను ఈ రెసిపీకి సరిపడా ఆయిల్ తీసుకుంటున్నాను. మరీ ఎక్కువగా ఫుల్గా ఆయిల్ వేస్తే బాగానే ఉంటుంది, కానీ ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. డీప్ ఫ్రై చేసింది మళ్ళీ మనం దేనికి వాడం కదా, అందుకనేసి నేను దీనికి సరిపడా తీసుకున్నాను. ఇవి దొడ్డటుకులు, మనం గంట సేపు నానబెట్టి అటుకులు వేసుకుంటాం కదా, పోపు వేసుకుంటాం కదా, ఆ అటుకులు ఇవి. వీటిని ఫుల్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకుంటూ అవి మంచిగా గోలిన తర్వాత తీసుకోవాలి. అలా కొన్ని కొన్ని వేస్తూ ఉండాలి. అది మీరు దేంతోనన్నా గిన్నెతో అట్లా వేయకండి, పిడికిలు బట్టి ఒక్కొక్క పిడికిలు అట్లా ఒక్కొక్కసారి వేసుకొని కొన్ని కొన్ని చేసుకోండి. మరి ఎక్కువగా వేస్తే సరిగ్గా గోలవు. వీలైనంత వరకు ఆయిల్ అందులోనే అంపుతూ వేరే గిన్నెలో సపరేట్గా తీసి పెడదాం. ఆయిల్ వస్తే ఆ గిన్నెలో అంతా ఆయిల్ వచ్చేస్తుంటుంది, అందుకలా. స్టవ్ది మంట పెంచుతూ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేస్తూ గోలిన తర్వాత తీసేటప్పుడు స్టవ్ మంట తక్కువ చేసుకుంటూ తీసేసుకుందాం. ఇప్పుడు ఈ అటుకులు వేయించడం అయిపోయింది కదా, ఇవి పక్కన పెట్టేసుకొని ఎండు కొబ్బరి, ఒక ఫుల్ కోకోనట్ ఉంటుంది కదా, అందులో సగంలో సగం, పావు వంత అన్నట్టు నేను అట్లాంటి హాఫ్ తీసుకొని దాన్ని డ్రై కోకోనట్ని తీసుకొని ఎండు కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి దాన్ని వేయించాను. ఇప్పుడు పల్లీలు ఒక 2 గుప్పిళ్ళ మందం అనుకోండి, అవి కాస్త ఫ్రై చేసి వేగిపోయినట్టున్నాయి, తీసుకుందాం. ఇప్పుడు పల్లీలు కూడా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు కొన్ని కాజులు అవి సగంకి చీలినట్టుగా చేసి, ఇవి కూడా తొందరనే వేగిపోతాయి, తొందరగా టేసి తీసుకోవడమే. ఇవి కొన్ని ఒక గుప్పెడు అనుకోండి. ఇప్పుడు కరివేపాకు ఒక గుప్పెడు అంటే 4-5 రెబ్బలు కరివేపాకు ఎక్కువనే ఉంటేనే బాగుంటుంది. తీసుకొని మంచిగా కడిగి కొంచెం పదనమైన తర్వాత వేయించుకుందాం. ఇవి కూడా తొందరగా వేగిపోతాయి కదా, ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ వరకు సోంపండి, స్టీల్ది టీ ఫిల్టర్ వాడి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా చేస్తే అందులోకి వెళ్ళిపోకుండా సోంపు అనేది తీయడానికి ఇబ్బంది అవుతుంది కదా, అందుకే నేను అదే పెట్టేసి తీశాను. ఈజీ మెథడ్ అది. ఇప్పుడు ఎండుమిర్చి అవి ఒక 5-6 పెద్ద సైజువి కదా, అవి తొందరనే అయిపోయినాయి, తీసేస్తున్నాను. ఇప్పుడు ఒక 4-5 రెబ్బల వెల్లుల్లి కొంచెం నలగొట్టి వేస్తున్నాను. ఇది వేగిపోయిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం.
వెల్లుల్లి కూడా వేగిపోయిందండి. ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మన సన్న నటుకులు మనం పేపర్ అటుకులు అంటాం కదా, వాటిని ఆ కొంచెం ఆయిల్లో లాస్ట్లో వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగాలి. ఇవి పర్ఫెక్ట్గా వేగాలండి. ఒకసారి చెక్ చేద్దాం. ఇట్లా 2 చేతులతో వేళ్ళతో పట్టుకొని అంటే విరగాలి. అట్లయితే పర్ఫెక్ట్గా వేగినట్టు అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అంటే ఇవన్నీ కలపడం. ఒక బౌల్ పెట్టుకొని ముందుగా మనం ఫస్ట్ వేయించినవి దొడ్డటుకులు ఉన్నాయి కదా, వాటిని ఒక బౌల్లో వేసుకుందాం. ఇవి వేడిగా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మనము కలిపే ఉప్పు కారాలు అన్నీ కలిపేసేయాలి వేడిగా ఉన్నప్పుడే. పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని కలుపుకుందాం. ఒక్కసారి అలా కలిపేసి వేయించి పెట్టుకున్నవి ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటిగా వేద్దాం. ఇవి వేయించి పెట్టిన వెల్లుల్లిపాయ, కొంచెం ఆ సోంపు, కరివేపాకు, ఎండు కొబ్బరి ముక్కలు, ఎండు మిర్చి అండ్ పల్లీలు, కాజులు, వేయించిన పేపర్ అటుకులు ఉన్నాయి కదా, అవి వేద్దాం. అన్నీ ఒకసారి మిక్స్ అయ్యేలా కలిపేసుకొని పచ్చి పుట్నాలు ఉంటాయి కదా, వాటిని కూడా వేయించి వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ప్రజెంట్ నా దగ్గర అందుబాటులో లేవు. అవి ఉంటే మాత్రం వేసుకోండి, చాలా బాగుంటాయి. కొన్ని ప్యాలలు కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇందులో. పుట్నాల పప్పు ఉంటుంది కదా, దాన్ని కూడా కాస్త వేయించి వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్ లేవు కాబట్టి నేను వేయట్లేదు. మీ దగ్గర ఉంటే మాత్రం వేయండి. ఈ ప్యాలలు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని టాస్ చేస్తే బాగా కలుస్తాయి. నేను గిన్నెలో వేసి టాస్ చేసి మళ్ళీ ఇందులో పెట్టేశాను. ఇవి కారం కారంగా చాలా బాగా మంచి టేస్ట్ ఉంటాయండి. ఎంత అంటే అంత బాగుంటాయి, చాలా బాగుంటాయి అంతే. ఇవి ఒక గిన్నెతో మీరు సరిపెట్టరంటే నమ్మండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం చక్కెర వేస్తున్నాను. ఈ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందంటే. ఇది చక్కెర వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కాకపోతే వేసుకొని చూడండి, చాలా చాలా బాగుంటుంది. మీఠా మీఠా కారం కారం భలే ఉంటుంది అసలు. ఓకే, థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.